టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ మ్యాథ్స్ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ నానా ఈ చాప్టరు మనకి ఈ ఫస్ట్ సెమిస్టర్లో లాస్ట్ చాప్టర్ కింద ఇచ్చాడు. ఓకేనా? సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకొని సో ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఓకేనా? నా ఫస్ట్గా టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ 1. సో ఏంటి ఎగ్జాంపుల్ చూడండి. డూ ద పాయింట్స్ 3, 2, -2, -3 అండ్ 2, 3 ఫార్మ్ ఏ ట్రయాంగిల్. నన్ను ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్ కూడా ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయా అని అడిగాడు. నెక్స్ట్, ఇఫ్ సో ఒకవేళ ఫామ్ చేసినట్లయితే నేమ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్. ఆ ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని నేమ్ను కూడా రాయమని చెప్పాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకు ట్రయాంగిల్ కావాలంటే 3 వెర్టిసెస్ ఉంటే సరిపోదు, 3 సైడ్స్ కూడా కావాలి. అంటే వెర్టిసెస్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని దాని సైడ్గా చెప్పుకోవచ్చు కదా. చూడండి నాన్న, ఇప్పుడు 3 పాయింట్స్ ఉన్నాయి నాన్న. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి గల డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి గల డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి గల డిస్టెన్స్, ఈ సైడ్స్ ఆ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్సే కదా. సో పాయింట్స్ ఇది ఒక ఏ బి సి అని అనుకున్నా. అంటే ఏ నుంచి బి వరకు ఉన్న డిస్టెన్సు ఏబి అనే సైడ్, అంతేనా? బి నుంచి సి వరకు ఉన్న డిస్టెన్సు బీసీ అనే సైడ్. ఓకేనా? సో ఏ నుంచి సి వరకు ఉన్న డిస్టెన్సు ఏసీ యొక్క సైడ్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం కట్టాలి, వాడిచ్చిన 3 పాయింట్స్ నుంచి 3 డిస్టెన్స్ని ఫామ్ చేస్తాం. ఆ డిస్టెన్స్ని బట్టి అది ట్రయాంగిల్ అవుతుందా లేదా చూస్తాం. అయితే అది ఏ ట్రయాంగిల్లో కూడా ఫైనలైజ్ చేస్తాం. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఆన్సర్ చూడండి అన్న. సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టి వాడు ఇచ్చినటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ వాడు ఏబిసి అని ఇవ్వలే. మీరు ఏబిసి అని పెట్టుకుంటారో, పీక్యూఆర్ అని పెట్టుకుంటారో, ఎల్ఎంఎన్ అని పెట్టుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? సో నేనేం రాస్తున్నానంటే లెట్ ద గివెన్ పాయింట్స్ ఇచ్చినటువంటి పాయింట్స్ని నేనేమనుకుంటున్నానంటే బిఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2, బి ఈజ్ ఈక్వల్ టు -2, -3 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 2, 3. సో వాడు ఇచ్చినటువంటి పాయింట్స్కి నేను పేరు పెట్టాను, ఏ బి సి అనేటువంటి పేరు పెట్టాను అన్న. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఇవి ట్రయాంగిల్స్ అని చూపించాలి అంటే ఇవి ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయని చూపించాలంటే వీటి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అదే రాస్తున్నాను చూడండి. Let us use distance formula to find AB, BC, AC. నానా ఇప్పుడు చూడండి, ఇవి ఏబిసి ఈ 3 ఒక ట్రయాంగిల్ని ఏర్పరిస్తే, ఇదిగోండి ఇలా ఒక ట్రయాంగిల్ని ఏర్పరిస్తే అప్పుడు సైడ్స్ ఏమవుతాయి, ఏబి బీసీ ఏసీ అవుతాయి. అవునా కాదా? అవుతాయి కదా. సో ఈ సైడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం. సో డిస్టెన్స్ ఫార్ములా నేను చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ చాప్టర్ మొత్తము ఇవి మనకు ఉపయోగపడతాయి నాన్న. సో వీ నో దట్ మనకు తెలుసు. ఏం తెలుసు? డిస్టెన్స్ ఫార్ములా ఏంటో మనకు తెలుసు. ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) (² + y2 - y1) (²). ఇది డిస్టెన్స్ ఫార్ములా నాన్న. ఓకేనా? డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఇది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి బీసీ ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. మొదటగా ఏబి నాన్న, మొదటిగా ఏబి ఈజ్ ఈక్వల్ టు చూడండి నాన్న, ఏబి ఇందులో ఇది x1 y1, ఇది x2 y2. సో x2 అంటే ఎంత? -2.
x1 అంటే ఎంత 3 కదా. చూడండి x2 అంటే -2 మైనస్ x1 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదిగో నాన్న y2 అంటే ఇక్కడ ఎంత -3 y1 అంటే ఎంత 2 ఓకేనా. చూడండి y2 అంటే -3 మైనస్ y1 అంటే 2 ఓకేనా హోల్ స్క్వేర్. ఓకేనా నాన్న. x2 అంటే -2 ఫార్ములాలో ఉన్న మైనస్ ఇది, x1 అంటే 3 ఓకేనా. y2 అంటే -3 ఓకేనా, y1 అంటే 2 ఫార్ములాలో ఉన్న మైనస్ అది. ఓకేనా, అర్థమవుతుందా మీకు. ఇప్పుడు చూడండి రూట్ -2 -3 -5 నాన్న -5 హోల్ స్క్వేర్, ఇది కూడా -5 హోల్ స్క్వేరే ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసినట్లయితే -5 ఏమేమి వచ్చాయనా -5 హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్ వచ్చాయి అంతేనా, ఇవే కదా వచ్చాయి. సో -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -5 నాన్న, -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -5, -5 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 25 అంటే -5 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 25 వచ్చింది. ఎందుకు ప్లస్ 25 వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కూడా -5 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 25 అవుతుంది. 25 ఎంతనా √50, రూట్ ఆఫ్ 25 ప్లస్ 25 ఎంత ఇచ్చింది √50. ఇదంతా దేని వాల్యూ ఏబి వాల్యూ ఓకేనా. ఇప్పుడు ఒక సైడ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు రెండో సైడ్ నాన్న బీసీ దీనికి కూడా ఫార్ములా వేద్దాం. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఇది డిస్టెన్స్ ఫార్ములా ఓకేనా. సో ఈ డిస్టెన్స్ ఫార్ములాలో వాల్యూస్ వేద్దాం నాన్న. చూడండి బీసీ, బి దగ్గర ఇది x1 ఇది y1, ఇదేమో x2 ఇది y2. ఇప్పుడు x2 మైనస్ x1 కదా, 2 x2 అంటే 2, x1 అంటే -2 ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రూట్ ఆఫ్ x2 అంటే 2 నాన్న మైనస్ x1 అంటే -2 ఓకేనా. x2 అంటే 2, x1 అంటే -2, ఈ మైనస్ ఫార్ములాలో ఉన్నటువంటి మైనస్ ఓకేనా. ప్లస్ అదేవిధంగా y2 అంటే 3 నాన్న, y1 అంటే -3 నాన్న హోల్ స్క్వేర్. ఇదిగోండి y2 అంటే 3, y1 అంటే -3 ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. రూట్ ఆఫ్ 2 మైనస్ ఇంటూ మైనస్ ఎంత నాన్న ప్లస్, సో 2 + 2 ఎంత అవుతుంది 4 అవుతుంది కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్, 3 + 3 ఎంత 6 హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ 6 స్క్వేర్ ఓకేనా. ఇప్పుడు చూడండి నాన్న ఇదంతా దేని వాల్యూ బీసీ వాల్యూ. రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఇదే కదా నాన్న. సో 4 స్క్వేర్ అంటే 4 4 జా 16, 6 స్క్వేర్ అంటే 6 6 జా 36 ఓకేనా. సో 16 + 36 ఎంత 52. సో బీసీ ఎంత వచ్చింది నాన్న √52 వచ్చింది ఓకేనా. సో ఇది బీసీ వాల్యూ నాన్న. నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది అదేంటి ఏసీ. సో ఏసీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఓకేనా. సో ఇది డిస్టెన్స్ ఫార్ములా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. రూట్ ఇదిగోండి ఏసీ కదా, x1 y1 x2 y2. సో ఇక్కడ చూడండి x2 2 - 3, y2 3 - 2, 2 - 3 3 - 2 వచ్చాయి. సో అదే రాస్తున్నాను చూడండి. x2 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 హోల్ స్క్వేర్. x2 అంటే 2, x1 అంటే 3, y2 అంటే 3, y1 అంటే 2, 1 కాదు 2 ఓకేనా 2. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసినట్లయితే
ఇది ఏసీ వాల్యూ కదా నాన్న. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చాయి 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్, ఇదే కదా వచ్చింది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 2లో -3 తీస్తే ఎంత నాన్న -1 స్క్వేర్ ప్లస్ 3లో 2 పోతే 1 స్క్వేర్, -1 స్క్వేర్ అనే 1 ప్లస్ 1 స్క్వేర్ అన్న 1. సో 1 + 1 ఎంత 2. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 2 నాన్న. ఫస్ట్ ఏబీ వాల్యూ √50 వచ్చింది, బీసీ వాల్యూ ఏమొచ్చింది √52 వచ్చింది, ఏసీ వాల్యూ ఏమొచ్చింది √2 వచ్చింది. సో ఇక్కడ ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఆఫ్ దీస్ are more than third angle. ఓకేనా నన్ను ఇప్పుడు చూడండి, ఒకటేమో √52 వచ్చింది, ఒకటేమో √50 వచ్చింది, ఇంకోటేమో √2 వచ్చింది. ఓకేనా. సో ఏ రెండు కలిపినా అంటే √52 √50 కలిపామనుకో √2 కన్నా ఎక్కువ అవుతుందా లేదా. సో √50 √2 కలిపామనుకో √52 కన్నా ఎక్కువ అవుతుందా లేదా, అంటే ఈక్వల్ వచ్చినా ఎక్కువైనా. అంటే ఏవైనా 3 సైడ్స్ ట్రయాంగిల్ని ఏర్పరచాలంటే రెండిట్ల యొక్క సమ్ అనేది థర్డ్ యాంగిల్ కంటే ఈక్వల్గా అయినా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండాలి. సో ఈక్వల్ అయినా అవుతుంది, ఎక్కువైనా అవుతుంది, కానీ తక్కువ అవ్వదు. చూడండి, ఈ రెండు కలిపితే √2 కన్నా ఎక్కువ, ఈ రెండు కలిపితే √52కి ఈక్వల్ లేదా ఎక్కువ, ఈ రెండు కలిపితే √50 కంటే ఎక్కువ. అంటే ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఆఫ్ దీస్, ఈ మూడిట్లో ఏవైనా రెండింటిని సమ్ చేస్తే థర్డ్ యాంగిల్ కంటే మోర్ దెన్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి పాయింట్స్ ఏమవుతాయి ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో అదే రాస్తున్నాను నాన్న. సో ద గివెన్ పాయింట్స్ ఫామ్ ఏ ట్రయాంగిల్, ఇచ్చినటువంటివి ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. అయితే ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే అది ఏ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది అని అడిగాడు, అంతేనా. సో చూడండి, ఇక్కడ బీసీ ఏబీ కట్టాం, బీసీ కట్టాం, ఏసీ కట్టాం, అంతే కదా. సో బీసీ స్క్వేర్ బై ద పైథాగరస్ ప్రకారము ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. సో ఇక్కడ చూడండి, బై ద పైథాగరస్ ఏబీ బీసీ ఏసీ. సో బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అంటే ఇదిగోండి, ట్రయాంగిల్ ఇలా ఉంటే ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్. ఏబి కట్టాం √50 వచ్చింది, బీసీ కట్టాం 52 వచ్చింది, ఏసీ కట్టాం 2 వచ్చింది. సో ఈ ఫార్ములా వేసేయండి. బీసీ అంటే √52 వచ్చింది పైన స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √ఏబి అంటే √50 వచ్చింది పైన స్క్వేర్, ఏసీ అంటే √2 వచ్చింది పైన స్క్వేర్, స్క్వేరు రూటు క్యాన్సిల్ చేస్తామనుకో 52 మిగులుతుంది. ఇక్కడేమో 50 + 2 మిగులుతుంది. 50 + 2 ఎంత 52. అంటే కర్ణం యొక్క స్క్వేర్, డయాగోనల్ యొక్క స్క్వేరు మిగతా రెండు సైడ్స్ స్క్వేర్లకి ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇది ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దేర్ఫోర్ ఇట్ ఈస్ రైట్ ట్రయాంగిల్ లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎలా రాసినా పర్లేదు, అంతేనా. ఇదే మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా. ఇచ్చినటువంటి మూడిట్లకి డిస్టెన్స్ కట్టాం, ఆ మూడు ఏ రెండు కలిపినా మూడో దానికంటే పెద్దదాన్ని చూపించాం. సో అది ఏ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి పైథాగరస్ రూల్ ప్రకారం డయాగోనల్ స్క్వేర్ అనేది మిగతా రెండు సైడ్స్ స్క్వేర్కి ఈక్వల్గా ఉంది అని చూపించబట్టి అదే ట్రయాంగిల్ అయింది, రైట్ ట్రయాంగిల్ అయింది. ఇదిగోండి రైట్ ట్రయాంగిల్ సింబల్. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్న.